విక్కీ విషయంలో మహాలక్ష్మి చెంప పగలగొట్టిన చక్రి, మనసులో మాట బయట పెట్టేసిన మహాలక్ష్మి. మరి అసలు ఇదంతా ఎలా జరిగింది? అసలు మహాలక్ష్మి చెంప చక్రి ఎందుకు పగలగొట్టాడు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇప్పుడు ముగ్గు వేస్తూ మీకు వీడియోని వివరించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేస్తే మీకు తెలిసిపోతుంది అసలు ఏం జరిగిందన్నది. ఇక శైలు విషయంలో అసలు నిజం బయటపడిపోవడంతో మళ్ళీ అదే వ్యక్తిని పెళ్లి చేసుకోమని చెప్పి శైలుని ఒత్తిడి చేయడం మొదలు పెడతారు. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను కేశవిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని ఖరాఖండిగా చెప్పేస్తుంది శైలు. అయితే ఇంక ఇక్కడ చూస్తే శైలుకి ప్రెగ్నెన్సీ లేదు అన్న విషయం తెలుసుకున్న మాధవ, సారీరా నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నానని చెప్పేసి కేశవకి మాధవ సారీ అయితే చెప్తాడు. ఇంకా మహాలక్ష్మి మాత్రం ఎప్పుడూ లేని విధంగా చక్రితో చాలా ప్రేమగా క్లోజ్గా ఉండడం మొదలు పెడుతుంది. చక్రి కూడా అక్కడ రుద్రవరం వెళ్ళినప్పుడు అక్కడ ఆ దేవతని కోరుకుంటాడు. మహాలక్ష్మి గారు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడాలి, జీవితమంతా నాతో కలిసి ప్రయాణం చేయాలి అని చెప్పేసి, అలాగే ఆ ఇంటి కోడలుగా ఎన్నో పూజలు చేస్తుంది. ఇదంతా కూడా ఆ రుద్రవరంలో రుద్రాంబికాదేవి చేయించిన పూజలు. ఆ ఇంటి కోడలుగా రుద్రాంబికాదేవి ఆల్రెడీ దీవించేసింది అక్కడ మహాలక్ష్మిని. అయితే ఇక్కడ చూస్తే ఇక వచ్చిన దగ్గర నుంచి కూడా కాస్త ఇష్టంగానే ఉండడం మొదలు పెడుతుంది. ఇదివరకు మీద క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది. విక్కీ ఇంటికి వస్తాడు. విక్కీ ఇంటికి వచ్చి ఇక్కడ మహాలక్ష్మిని లక్కీ అని చెప్పి పిలవడం, అదేం పేరు, అలా ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి అడిగేసరికి, తను మా కంపెనీలో అడుగుపెట్టిన రోజు ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, అందుకే తనని అప్పటి నుంచి నా లక్కీ చామ్గా లక్కీ అని పిలుచుకుంటాను అని చెప్పి అంటూ ఉండగానే, ఇక సరే అయితే మీరు ఆఫీస్కి వెళ్తున్నారు కదా, ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పేసి మహాలక్ష్మిని తీసుకురావడానికి అయితే విక్కీ అక్కడికి వస్తాడు. ఇక విక్కీ వెళ్ళిపోయిన తర్వాత, జాగ్రత్త చూసుకోండి, అతను చాలా క్లోజ్గా ఉన్నాడు. ఇప్పుడు క్లోజ్గా ఉన్న వాళ్ళే రేపొద్దున్న ఏదైనా చెప్పొచ్చు. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఏదైనా అంటే ఏమో ప్రపోజ్ చేయొచ్చేమో, ఏముంది చేస్తే చేయనివ్వండి అంటూ చాలా సింపుల్గా క్యాజువల్గా చెప్పేస్తుంది మహాలక్ష్మి. అయితే అలా అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతాడు చక్రి. ఏంటి ఈ మహాలక్ష్మి గారు ఆ విక్కీ గారిని ఏమైనా ఇష్టపడుతున్నారా ఏంటి? చిచి, నోనో, అలాంటిది ఏం జరగదు, అలా మహాలక్ష్మి అలాంటి పని ఎప్పటికీ చేయదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈలోగా వెనక్కి తిరిగి మహాలక్ష్మి నవ్వుకుంటూ ఉంటుంది. చక్రి ఉడుక్కుంటున్న మొహం చూసి, ఏంటి కోపం వచ్చిందా? లేదు, చాలా హ్యాపీగా ఉంది. సర్లే నేను వెళుతున్నాను, విక్కీ వెయిట్ చేస్తున్నాడు అంటూ అక్కడి నుంచి కారు ఎక్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ విక్కీ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి చక్రి నువ్వు నాతో మాట్లాడుతుంటే చాలా ఫీల్ అవుతున్నట్టున్నాడు? అంతేలే, అతనంతే, అలానే ఉంటాడులే అని చెప్పేసి నీకు మామూలుగా క్యాజువల్గా తీసుకోమని విక్కీకి అయితే చెప్తుంది మహాలక్ష్మి. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా ఇక్కడ చూస్తే చక్రి దగ్గరికి కేశవ కన్నా ఇద్దరు వచ్చి పక్క పక్క నవ్వుతూ ఉంటారు. ఏంట్రా నా జీవితం అంతా మీకు వెగతాళైపోయిందా? అవును మరి, భార్య జీవితంలో మరో మగాడు ఇక ప్రపోజ్ చేస్తాడని నీ నోటితో నువ్వే చెప్పడం, మహాలక్ష్మి గారు చేస్తే ఏముంది అని చెప్పడం, ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉందిలే. జీవితంలో అసలు మనిషి అన్నవాడికి జరగని వింతలన్నీ నీ జీవితంలోనే జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక వాళ్ళైతే ఏడిపిస్తూ ఉంటారు. నా మహా అలాంటిది కాదు. మహా ఎప్పటికీ కూడా ఆ విక్కీకి ఎట్టి పరిస్థితిలోని ప్రపోజ్ చేయదు. ఒకవేళ విక్కీ ధైర్యం చేసి మహాకి ప్రపోజ్ చేద్దామని ట్రై చేసిన అవకాశం కూడా మహా ఇవ్వదు. ఆ విషయం నాకు తెలుసు. అవునా? అందుకనేనా తెగ కంగారు పడిపోతున్నావు? మహాలక్ష్మి ఆ విక్కీ వెంట వెళ్తుంటే చాలా టెన్షన్ పడిపోతున్నావు అని చెప్పేసి ఇక ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళ వెంట పరుగులు పెడుతూ కాసేపు ఇక వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇక చక్రి అయితే, ఒరే ఒరే ఎందుకురా వాడిని అలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అంటూ ఉండగానే, చూడన్నయ్య వీళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు, మహాలక్ష్మి జీవితంలోకి విక్కీ వస్తాడని మీరు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. మహాలక్ష్మి జీవితంలోకి ఎవరు రావాలో ఆ దేవుడు ఆల్రెడీ నిర్ణయించేసే ఉంటాడు.
ఇప్పుడు మీరు ఇంకేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మహాలక్ష్మిని మన ఇంట్లో ఉంచమని రుద్రాంబికను నేను కోరుకున్నాను. ఖచ్చితంగా అమ్మ మన కోరిక నెరవేరుస్తుందని నా మనసు చెప్తుంది. మహాలక్ష్మి అలా ఎవరికి ప్రపోజ్ చేసే అమ్మాయి కాదు. ఆ అమ్మాయి విషయంలో మనం అలా భయపడాల్సిన పని లేదు. తన విషయంలో మనం ఇలా మాట్లాడుకుంటున్నామని తనకు తెలిస్తే తను బాధపడుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉండడమే బాగుంటుంది అని చెప్పేసి ఇక మాధవ్ అయితే చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళు ఎవరికి వాళ్ళుగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకా ఇక్కడ చూస్తే చక్రి విక్కీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా ఇక ఇంటి దగ్గర అన్న మాటలు గుర్తుకు చేసుకుంటూ మహాలక్ష్మి ఒక నవ్వు అయితే నవ్వుకుంటూ ఉంటుంది. చక్రి మొహం మహాలక్ష్మికి గుర్తుకొస్తూ ఉంటుంది. ఏంటి ఈరోజు లక్కీ ఏంటి తెగ సంబరపడిపోతుంది? ఏమీ లేదు, ఏదో క్యాజువల్గా ఏదో ఇంట్లో చిన్న విషయం గుర్తుకొచ్చింది, అందుకే నవ్వుకుంటున్నాను, నవ్వుకోకూడదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అయ్యో అలాంటిది ఏమీ లేదు, నవ్వుకునే స్వేచ్ఛ ఎంతైనా ఉంది ఈ కంపెనీలో అని చెప్పేసి విక్కీ అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పేసరికి సరే అయితే సాయంత్రం డ్రాప్ చేస్తాను, నేను అటుగా వెళుతున్నాను కాబట్టి వర్క్ కంప్లీట్ అయిపోతే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతానని చెప్పేసి విక్కీ అయితే చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పేసి తప్పనిసరి పరిస్థితిలో తల ఊపుతుంది. ఇక మహాలక్ష్మి అయితే ఏంటో మహాలక్ష్మి మీద విక్కీకి చాలా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడే ఉన్న తన కొలీగ్ అయితే అలాంటిది ఏమీ లేదు, మీరు కూడా అలానే మాట్లాడకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అయితే అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా ఇక్కడ చూస్తే ఇంకా విక్కీ అయితే టైం అవుతుంది కదా, ఆఫీస్ టైం అయిపోయింది, పైగా లేట్ నైట్ కూడా అయింది కాబట్టి మహాలక్ష్మిని దింపేసి నేనైతే అటు వెళ్ళిపోతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక అలా అనుకుంటూ ఉండగానే విక్కీ ఇంకా తనని కార్ దగ్గర రమ్మనేసరికి మహాలక్ష్మి కార్ దగ్గరికి వస్తుంది. అలా మహాలక్ష్మి కార్ దగ్గరికి వచ్చి ఇంకా కార్ అయితే ఎక్కుతుంది. ఏంట్లకి ఈరోజు చాలా హ్యాపీగా కనిపిస్తున్నట్టున్నావు అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటాడు విక్కీ అయితే. అలాంటిది ఏమీ లేదులే అని చెప్పేసి ఇద్దరు కూడా క్యాజువల్గా మాట్లాడుకుంటూ మహాలక్ష్మిని అయితే తీసుకొచ్చి విక్కీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అలా విక్కీ మహాలక్ష్మిని కార్లోంచి దింపిన తర్వాత తను కూడా దిగి మహాలక్ష్మితో బాగా మాట్లాడుతూ సరే లక్కీ వెళ్ళొస్తానని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. అలా చెప్తూ ఉండగానే ఈలోగా చుట్టుపక్కల జనం అయితే అదే విధంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండగానే ఈలోగా ఇంకా ఏంటి చక్రి భార్య ఇలా అస్తమానం వేరే ఒకరి కారులో వస్తుందేంటి? చక్రి ఖాళీగానే ఉన్నాడు కదా, చక్రి డ్రాప్ చేయొచ్చు కదా ఇలా. అవును ఇతను ఎవరో ఆ అమ్మాయి పనిచేసే కంపెనీ బాస్ అంట, బాస్ కూడా ఎంప్లాయీని డ్రాప్ చేస్తారా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారేంటి? బాస్ ఎంప్లాయీని డ్రాప్ చేయకూడదని ఎక్కడన్నా రాజ్యాంగంలో రాసిందా? అవునవును ఇలాంటి ఎంప్లాయీ ఉంటే ఎవరన్నా అలాగే డ్రాప్ చేస్తారులే. మీకు ఇలాంటి ఎంప్లాయీ గురించి ఇంకా ఇప్పటి వరకు తెలియదు అనుకుంటా. ఇంత అందగత్త మీకు కనిపించేసరికి మీకు డ్రాప్ చేయాలనిపించిందేమో అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఈలోగానే విక్కీ అయితే తన గురించి ఇంకొక మాట మాట్లాడితే ఊరుకునేది లేదు. లక్కీ గురించి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. లక్కీయా ఏంటి పేరు కూడా మార్చేశావు? తన పేరు మహాలక్ష్మి కదా, లక్కీ అని పెట్టుకోవడం ఏంటి? అసలు నీ మనసులో ఆ అమ్మాయి మీద ఉద్దేశం ఏముందేంటి? ఉద్దేశం ఏంటి? అవును తను ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుంటాను, మీకేమైనా అభ్యంతరమా అని చెప్పేసి విక్కీ ఒక్కసారి అనేస్తాడు. అలా అనేసేసరికి ఒకసారి బయటకు వచ్చిన మాధవ్ కుటుంబం షాక్ అయిపోయి ఉండిపోతుంది. విక్కీ ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? అవును మహా, ఏ తప్పేముంది? వీళ్ళు చూసావు ఎలా మాట్లాడుతున్నారో? ఆ ఇంట్లో ఉంది నీకు తెలిసిన వాళ్లే కదా, నీ రిలేటివ్సే కదా, అంతకుమించి నీకేం బంధం ఉందని ఏదేదో మాట్లాడుతున్నారేంటి వీళ్ళు? నోటికొచ్చినట్టు వాళ్ళు కాదు నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పంటూ ఉండగానే ఈలోగా చక్రి అక్కడికైతే వస్తాడు. అలా వచ్చేసరికి ఏంటండి వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతున్నారేంటి? మీరు ఇంతకన్నా మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎంతకన్నా ఎక్కువ మాట్లాడితే నేను ఊరుకోను. అసలు మా మహాలక్ష్మి గారి విషయంలో ఎందుకు ఎంతగా ఇన్వాల్వ్ అవుతున్నారు? ఈరోజు మా మహాలక్ష్మి తలదించుకుని ఇప్పుడు వీళ్ళందరి ముందు నిలబడిందంటే దానికి కారణం మీరే. అయినా ఏంటి పెళ్లి చేసుకుంటానంటూ ఏదేదో మాట్లాడుతున్నారేంటి?
తప్పేముంది పెళ్లి చేసుకుంటే? ఆ అమ్మాయి అదృష్టవంతురాలు, అందగత్తె, మంచి మనిషి. ఇంతకన్నా ఏం కావాలి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి ఇక విక్కీ అనేసరికి ఒక్కసారే ఇక చక్రి షాక్ అయిపోయి ఉండిపోతాడు. చూసారా చూసారా, నేను చెప్తూనే ఉన్నాను, అయినా సరే మీరు వినిపించుకోలేదు. ఈ వ్యవహారం ఇంత దూరం వస్తుంది అంటే అదేం కాదులే, అలాంటిదేం ఉండదు అన్నారు. ఇప్పుడు చూసారా వ్యవహారం ఎంత దూరం వచ్చిందో అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే సరే మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి మహాలక్ష్మి చాలా కోపంగా బాధగా లోపలికైతే వచ్చేస్తుంది. అలా వచ్చేసరికి అమ్మ మహా అని చెప్పేసి మాధవ అంటూ ఉంటాడు. ఈ లోకాన్ని అందరూ కూడా మహాలక్ష్మి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇక చక్రి లోపలికైతే వస్తాడు. ఏంటండి ఇదంతా, మీకు ముందే చెప్పాను అలాగే మాట్లాడుకుంటారని, అసలు ఆయన విషయంలో మిమ్మల్ని కలగ చేసుకోవద్దని, అసలు అతని కారు ఎక్కొద్దని చెప్పాను. అలాంటప్పుడు కూడా ఇక అతని కారు ఎక్కి ఎందుకు వస్తున్నారు? అవును తప్పేముంది, తను నాకు బాసు, తను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు కదా అందరి ముందు అని అనేసరికి ఒక్కసారే ఇక మహాలక్ష్మి చెంప పగలగొట్టేస్తాడు చక్రి చాలా ఆవేశంగా. ఒరే చక్రి, ఏంట్రా నువ్వు చేసింది అని చెప్పేసి ఇక ఒకసారి మాధవ అలాగే కేశవ కన్నా ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. కాదు, అసలు తను ఎలా మాట్లాడుతుందో విన్నారా? అసలు తను ఏం మాట్లాడుతుందో విన్నారా? తనెవరు? నా భార్య అయ్యుండి ఇంకొక అతన్ని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకున్నాను అని అంటుందా? అసలు ఎంత ధైర్యం, అలా ఎలా మాట్లాడగలుగుతుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఏంటండి ఏదేదో ఊహించుకుంటున్నారేంటి? మీరంటే ఇష్టం లేదని నేను ఆల్రెడీ చెప్పేశాను కదా, అయినా కూడా ఇంకా ఎందుకు అలా ఊహించుకుంటున్నారు? అయినా నన్ను ఎవరు కొట్టమన్నారు? నన్ను కొట్టే అంత హక్కు ఎవరిచ్చారు? మీ మెడలో ఉన్న తాళిచ్చింది, అలా అని తీసి నా మొహాన్న విసిరి కొడతారేమో. మిమ్మల్ని గడప దాటి బయటికి తీసుకొచ్చిన క్షణం నుంచి ఈ క్షణం వరకు మీకు బాడీ గార్డ్గా అన్ని రకాలుగా నేను తోడుగా నిలబడ్డాను. ఆ హక్కే ఇప్పుడు మీ మీద చేయి చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది. మీరు బయట నలుగురు ముందు అలా తలదించుకొని నిలబడి ఉంటే నా గుండె ముక్కలైపోయింది. మిమ్మల్ని ఎవరైనా ఒక్క మాట అన్నా సరే నేను తట్టుకోలేను. కానీ ఆ విక్కీ అందరి ముందు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనేసరికి నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ ఊరి వాళ్ళ దృష్టిలో మీరు చక్రి భార్య, అలాంటి చక్రి భార్యను ఇంకొక అతను వచ్చి పెళ్లి చేసుకుంటాను అంటే వాళ్ళు ఎలా మాట్లాడతారు? ఆ క్షణంలో మీరు తలదించుకోవడం నా మనసుని మరింత గాయపరిచింది. నిజమే, మిమ్మల్ని కొట్టకూడదు, మిమ్మల్ని అరిచేతుల్లో పెట్టుకొని చూసుకోవాలి అనుకున్నాను. మిమ్మల్ని కోటీశ్వరుడిగా అయ్యి చూడాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కోట్లు సంపాదించే శక్తి నాకు లేదు, భగవంతుడు ఇస్తాడనే ఆశ కూడా లేదు. కానీ ఉన్నంతట్లో మాత్రం ప్రేమగా కాలుకు అందకుండా మిమ్మల్ని చూసుకోవాలని కోరుకుంటున్నాను. మీతో కలిసి బ్రతకాలని కోరుకుంటున్నాను. అలాంటి నా ముందే ఇదంతా జరిగితే ఈ చక్రి తట్టుకుని ఎలా బ్రతకగలడు? నిజమే, నా మీద మీకు ప్రేమ లేదు, నాకు చదువు లేదు, అందం లేదు, ఆస్తి లేదు, ఏమీ లేని నాలాంటి వాడిని మీలాంటి చదువు, అందం, ఆస్తి, ఐశ్వర్యం ఉన్న అమ్మాయి ఎలా ఇష్టపడుతుంది? నేను తప్పే చేశాను. కానీ నా మహాలక్ష్మి మాత్రం ఎవ్వరి ముందు తలదించుకోకూడదు. అలాంటి పరిస్థితి ఎప్పటికీ ఈ చక్రి రానివ్వడు. నన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా, నన్ను చివరికి అసహించుకున్నా, నా కోసం నువ్వు పట్టించుకోకపోయినా సరే నేను మాత్రం మీ విషయంలో ఇలానే రియాక్ట్ అవుతాను. మీరేమనుకున్నా సరే అని చెప్పేసి అనేసరికి ఏంట్రా చక్రి ఈరోజు ఇలా మాట్లాడుతున్నావేంటి? పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో చూడు అని చెప్పేసి మాధవ్ అనేసరికి ఒక్కసారి ఎమోషనల్ అవుతూ చక్రిని హగ్ చేసుకుంటుంది మహాలక్ష్మి. అయితే అలా అందరూ చూస్తూ ఉండిపోతారు అన్నదమ్ములు. నన్ను నన్ను క్షమించండి చక్రి గారు, మీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను నా స్వార్థానికి మీ చేత తాళి కట్టించుకుని మీ మనసేంటో నేను గుర్తించకుండా నా స్వార్థానికి మిమ్మల్ని ఉపయోగించుకున్నాను. ఆ రోజు మీరు నా ఆధార్ కార్డు ఇచ్చుండొచ్చు, కానీ అంతకుముందు ఇష్టపడి నేను తాళి కట్టించుకున్నాను. ఎందుకంటే నేను గొప్పగా బ్రతకాలని కోరిక మీ చేత నా మెడలో తాళి కట్టే పరిస్థితి తెచ్చుకున్నాను.
కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నా స్వార్థం కోసమే నేను బ్రతుకుతున్నానని నాకు అర్థమవుతుంది. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీరు ఈ కుటుంబాన్ని నేను ముందుకు తీసుకువెళ్ళలేక, ఈ కుటుంబానికి పూర్తి మాట ఇవ్వలేక, నేను మీ అందరి ముందు అసలు మాట్లాడే అర్హతని కోల్పోయి ఈరోజు తలదించుకొని నిలబడ్డాను. నిజమే, నేను ఈ ఇంటి కోడల్ని, మీ భార్యని. అదే స్థానంలో ఉండి రుద్రాంబిక గుడిలో పూజలు చేశాను. ఇన్ని చేసినా ఇంకా కూడా మీ విషయంలో నేను వెనుకడుగు వేసి మరో మూడో మనిషిలా ఉండిపోయి ఇక పెద్దకి పెళ్ళైపోయాక వెళ్ళిపోతే అసలు నా జన్మకి అర్థం లేదు. మీకు బంగ్లాలు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, ఇక డిగ్నిటీ లేకపోయినా మంచితనం అనే ఇక మానవత్వం మీలో ఉంది. మీలో ఉన్న మంచితనం నాకు నచ్చింది. అవును, అబద్ధాలు చెప్తారు, కానీ చిన్న చిన్న విషయాలకే అబద్ధం చెప్తారు అంతే తప్ప పెద్ద పెద్ద విషయాలు దాచిపెట్టి నన్ను మోసం చేయాలని ఎప్పుడూ అనుకోరు. నా మీద ఇష్టంతోనే కొన్ని పనులు మీరు చేస్తూ ఉంటారన్న విషయం నేను చాలాసార్లు గమనించాను. ఈరోజు మీ కళ్ళలో తిరిగిన నీళ్లు ఇప్పుడు నా కళ్ళల్లో కనిపిస్తున్నాయి. మీరు కొట్టిన దెబ్బ కోపంతో కొట్టింది కాదు, ప్రేమతో కొట్టిందని నేను అర్థం చేసుకోగలను. మీ మీద నాకు ఉన్నది కేవలం కృతజ్ఞత మాత్రమే అని మొన్నటి వరకు అనుకునేదాన్ని. అలాగే నా మీద మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని నేను కొట్టిపడేశాను. అది మీ ఇష్టం అని చెప్పి వదిలేశాను. కానీ అది మీ ఇష్టం ఎలా అవుతుంది? మీకు తెలియకుండానే మీ జీవితంలోకి నేను వచ్చాను. మీరు అన్నీ తెలిసే నా జీవితంలోకి వచ్చుంటారు, కానీ నేను మాత్రం మీకు తెలియకుండానే మీ జీవితంలోకి వచ్చేసాను. మీకు తెలియకుండా, నాకు తెలియకుండా నేను మీ మీద ఆశలు పెంచుకున్నాను. మీరు నా మీద ఎన్ని ఆశలు పెంచుకున్నారో నేను కూడా అదే ఆశను పెంచుకొని ఇప్పుడు అది నిజమో అబద్ధమో తెలియని అయోమయం పరిస్థితిలో పడిపోయాను. నేను మిమ్మల్ని నిజంగా మనస్ఫూర్తిగా భర్తగా ఒప్పుకున్నానని నాకు అర్థమైంది. మీరు ఆ క్షణంలో కార్చిన కన్నీళ్ళే నాకు గుండెలు బరువెక్కిపోయి నా మనసుని తెరుచుకునేలా చేశాయి. నా మనసులో మీరున్నారని నాకు తెలిసేలా చేసింది. మీరంటే నాకు ప్రాణమని మీరు కొట్టిన చెంప దెబ్బ నాకు అర్థమయ్యేలా చేసింది. ప్రేమతో కొట్టిన మీ చెంప దెబ్బ నా మనసుకి తాకి నా గుండె లోతుల్లో ఉన్న మీ మీద ప్రేమను బయటికి తీసుకొచ్చింది. నేను బండరాయిని కాదండి, మనిషిని. అందుకే ఈ ఇంటి కోసం కష్టపడ్డాను. కానీ ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? మీ కారణంగా వచ్చింది. ఇంత ప్రేమ, అభిమానం, ఈ ఇల్లు, ఈ ఇంట్లోకి రావడం మొదటి కారణం మీరే కదా. మీరు లేకుండా నాకు ఈ ప్రేమ, ఈ అనుబంధాలు ఎక్కడి నుంచి వచ్చేవి? అవి అసలు రావడానికి కారణమే అయిన మిమ్మల్ని వదిలేసి నేను వీళ్ళందరినీ లెక్క చెప్పి మిమ్మల్ని మాత్రం పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. తాళి కట్టిన బంధం అన్నిటికన్నా ముఖ్యమైనదని తెలుసుకున్నాను. మీ మీద అమితమైన ప్రేమ ఉందని మీరు కొట్టిన దెబ్బతో అర్థం చేసుకున్నాను. నా మీద ఇంత ప్రేమ పెంచుకున్న మిమ్మల్ని ఎప్పటికీ వదిలి వెళ్ళనని చెప్పేసి చక్రికి మాటిస్తుంది మహాలక్ష్మి. ఏడుస్తూ ఎమోషనలే హగ్ చేసుకుని, అమ్మ మహా, చాలా సంతోషంగా ఉందమ్మా. ఈరోజు నిజంగా పండగలా ఉంది. నువ్వు మా చక్రి కలవడం మాకు చాలా సంతోషకరమైన విషయం. వాడి మనసుని అర్థం చేసుకున్నావు, వాడి ప్రేమని అర్థం చేసుకున్నావు, నీ ప్రేమ కోసం వాడు ఆడిన అబద్ధాలని అర్థం చేసుకున్నావు. చివరికి వాడితో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నావు. ఇంతకన్నా ఈ ఆడది ఆలోచిస్తుంది ఒక మగాడి గురించి. అదృష్టవంతుడు నా తమ్ముడు, నిజంగానే అదృష్టవంతుడు. నీలాంటి గొప్ప భార్య దొరికింది. ఇక నుంచి మీ ఇద్దరు సంతోషంగా బ్రతకొచ్చు అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరినీ మాధవ దీవిస్తాడు. అలా చక్కెర మీద ఉన్న ప్రేమ బయటపడిపోతుంది మహాలక్ష్మి విషయంలో. ఇక మనసులో ఉన్న ప్రేమని బయటపెట్టి జీవితం అంతా ఈ ఇంట్లో మీ అందరితో కలిసి ఉంటాను, చక్రి భార్యగా ఉంటాను అని చెప్పేసి అందరికీ మాటిస్తుంది. ఇక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చక్రి, నారాయణతో సహా అందరూ కూడా మహాలక్ష్మి అలా మాట ఇవ్వడంతో చాలా ఎమోషనల్గా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇక అందరూ కూడా. మరి అలా మహాలక్ష్మి మనసులో ఉన్న ప్రేమ విక్కీ కారణంగా
విక్కీ చేసిన పని కారణంగా, అలాగే ఇక చక్రి కొట్టిన దెబ్బ కారణంగా బయటకైతే వస్తుంది. అలా మహాలక్ష్మి చక్రి కలవబోతున్నారు. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. మరి చక్రి మహాలక్ష్మి కలవాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కన ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.